అక్కినేని అఖిల్ జైనాబ్ల వివాహం హైదరాబాద్ లోని అక్కినేని నాగార్జున ఇంట్లో అట్టహాసంగా జరిగింది. వీరి పెళ్లి నిన్న అనగా జూన్ 6న ఉదయం 3:30 జరిగింది. ఇక ఈ పెళ్లి వేడుకకు టాలీవుడ్ ఇండస్ట్రీలోని కొంతమంది సెలబ్రిటీలు హాజరయ్యారు. ఇక అన్నపూర్ణ స్టూడియోలో జూన్ 8న జరిగే రిసెప్షన్ వేడుకకు భారీగా సెలబ్రిటీలు, రాజకీయ నాయకులు, ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ, బిజినెస్ మ్యాన్లు తరలిరాబోతున్నట్టు తెలుస్తుంది. అయితే పెళ్లి సింపుల్ గా చేసినప్పటికీ రిసెప్షన్ మాత్రం గ్రాండ్ గా చేయడంతో రిసెప్షన్ కి చాలా మంది హాజరవుతున్నట్లు సమాచారం. అయితే ఈ విషయం పక్కన పెడితే అఖిల్ జైనాబ్ ని పెళ్లి చేసుకోవడంతో ఆయన ఆస్తులు అమాంతం పెరిగిపోయినట్టు తెలుస్తుంది. ఎందుకంటే జైనాబ్ రావర్జీ ఫ్యామిలీకి పెద్ద పెద్ద బిజినెస్ లు విదేశాల్లో కూడా ఉన్నాయి. ఆల్ టాప్ బిజినెస్ మ్యాన్ లో ఒకరిగా పేరు తెచ్చుకున్న జుల్ఫీ రావర్జ్ ఒక్కగానొక్క కూతురు జైనాబ్ రావర్జీ, అలాగే జైనాబ్ కి ఒక సోదరుడు కూడా ఉన్నారు. ఇక ఎన్ని ఆస్తులు ఉన్నా కూడా వీళ్ళిద్దరికి సమానమే. కాబట్టి జైనాబ్ కి తండ్రి తరపున ఆస్తులు వేల కోట్లలో రాబోతున్నట్టు తెలుస్తుంది. అలాగే జైనాబ్ తండ్రి బాటలో నడవకుండా డిఫరెంట్ రంగాన్ని ఎంచుకొని యాక్ట్రెస్ గా, పెయింటింగ్ కళాకారిణిగా రాణిస్తుంది. అలా డిఫరెంట్ రంగంలో రాణిస్తూ ఆమె కూడా కోట్లు సంపాదిస్తూ తన కాళ్లపై తాను నిలబడుతుంది. అయితే తాజాగా అఖిల్ ని పెళ్లి చేసుకోవడంతో అక్కినేని అఖిల్ కి తండ్రి తరపున వచ్చే ఆస్తులతో పాటు భార్య తీసుకువచ్చే ఆస్తులన్నీ కలగలిపి టాలీవుడ్ లోని రిచెస్ట్ హీరోలలో ఒకరయ్యారంటూ వార్తలు వినిపిస్తున్నాయి. అయితే నాగార్జునకు కూడా వేల కోట్ల ఆస్తులు ఉన్నాయి. ఈయనకు 1000 ఎకరాల భూమితో పాటు అన్నపూర్ణ స్టూడియో వంటి భారీ ఆదాయం వచ్చే స్టూడియో కూడా ఉంది. అలాగే పలు బిజినెస్లు కూడా ఉన్నాయి. ఆస్తులు ఇద్దరు కొడుకులకు సరి సమానం కాబట్టి అక్కినేని అఖిల్ కి నాగార్జున ఆస్తి నుండి దాదాపు 2000 కోట్ల వరకు వస్తాయి. అలాగే అఖిల్ కూడా కొంత డబ్బును సంపాదించారు. ఇక అమల పుట్టింటి నుండి వచ్చే ఆస్తులు, ఆమె చేసే బిజినెస్ లు అఖిల్ కే సొంతం కాబట్టి అలా అటు జైనాబ్ రావర్జ్, ఇటు నాగార్జున, తల్లి అమల, అఖిల్ ఇలా అందరివి కలగలిపి అక్కినేని అఖిల్ ఆస్తి అమాంతం పెరిగిపోయిందని టాలీవుడ్ లో ఉన్న యంగ్ రిచెస్ట్ హీరోలలో అఖిల్ మొట్టమొదటి ప్లేస్ లో ఉంటారంటూ సోషల్ మీడియాలో ఒక వార్త వైరల్ అవుతుంది.